స్వాగతం. ఇప్పుడు నరసింహాపురం ఏరియాలో ఉన్న జిహెచ్ఎంసీ ఎన్నికలు నడుస్తున్నాయి కదా. ఇప్పుడు ప్రజల్ని ఒకసారి అడిగి వాళ్ళు ఎవరికి ఓటేస్తున్నారో అడిగి తెలుసుకుంటారు. సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ స్టార్ట్ అయ్యాయి కదా, ఇప్పుడు మీరు దేనికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? టీఆర్ఎస్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు అండి? సేమ్ అండి, టీఆర్ఎస్. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదండి, ఇప్పుడు వచ్చేస్తున్నాయి కదా, దేనికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? టీఆర్ఎస్. టీఆర్ఎస్ఏనా అండి? ఓకే అండి, థ్యాంక్ యూ. సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మీరు దేనికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? ఒక మాటలో చెప్పండి. టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం అండి. టీఆర్ఎస్ఏనండి? ఓకే, థ్యాంక్ యూ అండి. సార్, మీరేంటి సార్? అంటే టీఆర్ఎస్కి. టీఆర్ఎస్ఏనండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఇప్పుడు మీరు దేనికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మేము టీఆర్ఎస్కి ఓటాం. టీఆర్ఎస్కేనండి. సార్, మీ సార్? టీఆర్ఎస్కేనా? ఓకే అండి. బీజేపీ వేయాలనుకుంటున్నా? ఓకే అండి, థ్యాంక్ యూ. బీజేపీ. ఓకే అండి. వస్తున్నాయి కదా, మీరు దేనికి ఓట్ వేయాలనుకుంటున్నారు? అంటే మేడం, ఇప్పుడైతే ఇక్కడ రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడైతే పర్లేదు, ఆయన చేస్తున్నాడు, ఇంకా ఆయనకే ఓట్లు వేస్తాం పబ్లిక్ అని అనుకుంటున్నాను నేనైతే. ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, దేనికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? అంటే ఇక్కడైతే మాకైతే అన్ని రోడ్లు గిట్లు అనుకూలంగానే ఉన్నాయమ్మా. మా పెద్ద మనిషి అయితే కొంచెం మంచిగానే పనులు చేసిన వీలైనంత వరకు మేమైతే టీఆర్ఎస్కి ఇస్తాం తప్పదు. సార్, మీ సార్? ఓకే అండి, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఇప్పుడు దేనికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? ఇప్పుడైతే మాకైతే ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఉంది కదా మేడం. అయితే మాకు ఇక్కడ వచ్చేది, మా వార్డుకి వచ్చేసి లక్ష్మీప్రసన్న గారు ఉన్నారు కార్పొరేటర్గా. బహుశా ఆమెకు సీట్ ఇచ్చారనుకో ఆమెకి వేస్తాం ఓటు. టీఆర్ఎస్. థ్యాంక్ యూ. సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు మీరు దేనికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాం. టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నాం. సూర్యుడ మా బ్రదర్ లాంటి వాడు, ఆయన అడుగుజాడలో మేము నడుద్దాం అనుకుంటున్నాం. దేనికి ఓట్ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ అమ్మా. ఓకే అండి, థ్యాంక్ యూ. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, దేనికి ఓట్ వేయాలనుకుంటున్నాం? మీ స్పందన ఏంటి? మేము మాత్రం బీజేపీకి వేయాలనుకుంటున్నాము. టీఆర్ఎస్ ఏంటంటే వాళ్ళు చేస్తున్నారు కానీ అది పాసిబుల్ అవ్వట్లేదు వాళ్ళతోటి. ఒకసారి బీజేపీకి ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఒకసారి ట్రై చేస్తారేమో చూద్దాం. మై ఆల్వేస్ బీజేపీ అండి. ఈసారి కంపల్సరీ మార్పు రావాల్సిందే, వస్తేనే కదా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ అన్ని బయటపడచ్చు. సార్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఇప్పుడు దేనికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? ఎలక్షన్ మామూలుగా అయితే టీఆర్ఎస్కే వేస్తానండి. రెగ్యులర్గా అదే పార్టీ 10 years నుంచి ఉంది కాబట్టి ఎంతో కొంత డెవలప్మెంట్ అవుతూనే ఉంది కాబట్టి ఇంకా మామూలు వేరే పార్టీ వచ్చినా అంత సహకారం ఉండదు కదా ప్రభుత్వం నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ. ఉన్న ప్రభుత్వానికే ఓటేస్తే వాళ్ళే ఎంతో కొంత చేస్తారు కదా. ఓట్ వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది అండి. అంటే మీ స్పందన ఏంటి? దేనికి వేయాలనుకుంటున్నారు? టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నామండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఇప్పుడు మీరు దేనికి ఓట్ వేయాలనుకుంటున్నారు? మీ స్పందన ఏంటి? యాక్చువల్లీ టీఆర్ఎస్కి వేయాలనుకుంటాం మేడం. సార్, మీ సార్? కాంగ్రెస్. సార్, మీరు? నేను ప్రజెంట్ బీజేపీకి వేయాలనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఏ పార్టీకి మీరు ఏ పార్టీకి ఎక్కువ చూస్తారు? ఓకే. బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఉంది. మీరు ఏ పార్టీకి వస్తారు, ఏ ఓట్ వేద్దామనుకుంటున్నారు అది కూడా చెప్పండి. టీఆర్ఎస్. మీరు ఏ పార్టీకి బీజేపీ.